హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీ గుత్తి వంకాయ కర్రీ. ఇది బిర్యానీలో కానీ, పులావ్లో కానీ, వైట్ రైస్, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఒకసారి తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. గుత్తి వంకాయ కూరని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ వంకాయల్ని వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న తొడిమల్ని కొంచెంగా కట్ చేసుకోవాలి. ఇవి పొడుగ్గా ఉంటాయి కాబట్టి కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయల్ని 4 పార్ట్స్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. మరీ ఎక్కువ లోతుగా కాకుండా కొంచెంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బ్రింజల్స్ని, వంకాయలు మొత్తాన్ని వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసి వంకాయల్ని కొంచెం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని పల్లీల్ని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. గసగసాలని కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం మంచిగా అరోమా వచ్చేంత వరకు వేయించుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి వాడాను, పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు. దీన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వంకాయలు కూడా ఒకసారి మగ్గాయో లేదో చెక్ చేసుకుందాం. కొంచెం మగ్గాయి, ఇంకో 5 మినిట్స్ ఉడికితే కనుక సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ కూడా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు మొత్తాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను కనుక ఒకసారి చెక్ చేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే కనుక మన వంకాయలు ఈ విధంగా మంచిగా మగ్గుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్లు వచ్చేసి కారం వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. మీరు వేయించుకునేటప్పుడు ధనియాలు వేయించుకున్నట్టయితే ధనియా పౌడర్ అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న వంకాయలను వేసుకొని లైట్గా కలుపుకోవాలి. మరి ఎక్కువగా అదే పనిగా కలుపుకోకూడదు, నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. మనం మిక్సీ జార్ తొలిపి వేసుకుంటే కనుక అందులో పేస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని
ఈ పాయింట్లో కనుక ఉప్పు కారం ఏమైనా తక్కువైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నాకు ఉప్పు తక్కువైంది, నేను యాడ్ చేశాను. ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీల్చి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా నెమ్మదిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి గ్రేవీ ఈ విధంగా వస్తుంది. ఈ గ్రేవీ అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా గ్రేవీ ఉంచాను. ఇది కొంచెం చల్లారితే కనుక కొంచెం ఈ గ్రేవీ దగ్గరకు వస్తుంది. సో ఇదండి టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ. ఇది రోటీ, చపాతీ, నాన్ ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.